ఇక వాటర్ అయితే పట్టేసుకున్నాం నీళ్ళు. ఇక మంచి నీళ్ళు అయితే 25 రూపాయలు అబ్బా ఒక క్యాను. 25 రూపాయలు. నాకైతే ఆశ్చర్యంగా ఉండదు అసలు. ఏంటంటే ఇక 5 రూపాయలు పెట్టి మన ఆంధ్రాలో తెలంగాణలో అయితే 5 రూపాయలు పెట్టి కొంటాం ఇక క్యాను. ఈ గుడ్ల కోసం మార్కెట్ మొత్తం తిరిగాను ఫ్రెండ్స్. ఈ గుడ్లు ఒక్కొక్కటి 2 కలిపి 15 రూపాయలు అంట. మొత్తం 6 గుడ్లు తెచ్చాను, 45 రూపాయలు అయింది. ఇంకో 50 రూపాయలు వేసుకుంటేనే మంచి ఎంత పొడవు చేప వచ్చేది. ఎంత బాగా వచ్చిందా? ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ వ్లాగ్స్. మనకు టైం వచ్చేసి 11:30 అవుతుంది. పార్టీ అయితే ఇప్పుడే ఫోన్ చేసిండు. అయితే పడుకోలేదు, తినేసి ఫోన్ చూస్తా కూర్చున్నాయి. ఇక ఏ టైం అయినా ఫోన్ చేస్తారని కొద్దిగా నమ్మకం మీద ఉండే. లేదంటే పడుకున్న తర్వాత మనకు 2ంటికి అలారం రాకపోవచ్చు, మెలకు రాకపోవచ్చు. ఎందుకంటే బీభత్సంగా చలి పెడుతుంది ఇక్కడ. లేచాము, పార్టీ అయితే ఫోన్ చేసిండు. ఒకటే రింక్ అయితే ఫోన్ లేపిన తర్వాత బాబు 6 నెట్లు దింపుకునేలాగా పట్టా ఊడిదీయండి అని చెప్పేసి అన్నాడు. మనం అయితే ఇక పట్టా ఊడి తీసుకున్నాం 6 నెట్లకు సరిపడా. ఘోరంగా చలి పెడుతుంది. అయ్యా బాబా ఏం చలి ఇది. ఈ చలిలో బయటికి దిగాలంటే మరీ ఘోరంగా ఉన్నది. ఇక మొత్తం 6 నెట్లకు సరిపడా మనకు హౌసింగ్ టైర్లకు దగ్గరగా మా అందాజ కొద్ది అయితే 6 నెట్లకు సరిపడా పట్టా ఊడిదీసిన తర్వాత వాళ్ళ మనుషులు వస్తారు. వాళ్ళ మనుషులు వచ్చేసి ఆ పరదాలు, తెల్ల పరదాలు కనబడుతున్నాయిగా, అవన్నీ కోసేసి ఆ పైన ఊకుంటుంది. ఊక మొత్తం దింపేస్తారు. దింపేసిన తర్వాత ఈ ప్లాస్టిక్ పట్టలు ఓపెన్ చేసిన తర్వాత షాప్కి అయితే ఎక్కడైతే దిగుమతి చేసుకుంటారో ఆ షాప్ కాడ అయితే బండి పెట్టుకోవాలా. అక్కడ బండి పెట్టుకున్న తర్వాత ఒక్కో బాక్స్ మొత్తం 6 నెట్లు దింపుకుంటారట. మనకు అందిన సమాచారం అది. ఈ 6 నెట్లు దింపుకున్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ ఈ పార్కింగ్లో పెట్టాలి. చుట్టూ ఇది మొత్తం పార్కింగ్. నాతో వచ్చిన బళ్ళు అయితే మొత్తం అన్లోడ్ అయిపోయినాయి. నేను ఏ రోజు వచ్చినా ఈ నైట్కి 3వ రోజు నైటు అసలు ఏం కనబడతలే. గ్రౌండ్ మొత్తం ఖాళీ. ఇటేటత్తా మనకు కనబడుతుంది. ఒకసారి గ్రౌండ్ అయితే ఫుల్ ఖాళీ అయిపోయింది. అక్కడ చివర కొన్ని బండ్లు అయితే కనబడుతున్నాయి. అవి కూడా సగం అన్లోడ్ అయిపోయిన బళ్ళు ఉన్నాయి. నాతో పాటుగా రాత్రి వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, ఇద్దరు అన్న వాళ్ళు అయితే ఆ మార్కెట్కి నీకు తెలియదు కదా, నేను తీసుకెళ్తాం, దారిలో కూడా సిటీలో పోలీసులు డబ్బులు తీసుకుంటారు, ఎందుకంటే మోడల్ తక్కువ బళ్ళు అనేవి BS3లు కానీ BS4లు కానీ రానిట్లేదు అని చెప్పి తెలిసింది. అక్కడక్కడ డబ్బులు అడుగుతున్నారు. ఎంత తీయాలో నీకు తెలియదు కదా, మా ఎమ్మటి రా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆ 2 బళ్ళు అయితే ఎంబటి నేను వచ్చిన ఆ 2 బళ్ళు అన్లోడ్ అయిపోయినాయి. దుంపకు లోడింగ్ కూడా వెళ్ళిపోయినాయి. మనకు బాధాకరమైన విషయం ఏంటంటే మనకు బ్రేక్ అనేది దగ్గర ఉన్నది. అది ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే ఇవాళ 15వ తారీఖు డేటు, 20వ తారీఖు అయితే బ్రేక్ ఉన్నది. 5 రోజులు సరిపోదు అనుకుంటున్నా. ఇవాళ అయితే లెక్క అయితే నేను వచ్చిన రోజుకి నాది ఈ నైట్కి అన్లోడ్ అయిపోవాలి. మిగతా వాళ్ళే నిన్న నైట్కి అన్లోడ్ అయిపోయినాయి. పొద్దున నో ఎంట్రీ టైం అయిపోయింది కాబట్టి ఇక్కడే పెట్టుకున్నారు. 11ంటికి అరగంట కింద ఇందాకే బయలుదేరిలు ఈ చుట్టుపక్కలే పెట్టుకున్నారు. ఇదివరకు దాకా వాళ్ళు మేము మాట్లాడుతూ కూర్చునేది. సాగర్ అయితే శివ అయితే నీట్గా అద్దాలు కూడా దులిపేసిండు. పార్టీ వస్తారు ఒక అరగంటలో. వచ్చేసిన తర్వాత బండి తీసుకెళ్ళి ఊకైతే దింపేసిన తర్వాత బండి తీసుకెళ్ళి కొట్టుకాడ పెట్టుకుంటాడు. నాకు తెలిసి ఇవాళ శుక్రవారం, శనివారం కొద్దిగా, ఆదివారం ఫుల్ నైట్కి మొత్తం దింపేసుకునే అవకాశాలు ఉన్నాయి. మనం లోడింగ్ ఎట్టన్నా బయలుదేరేదంటే సోమవారం లోడింగ్ బయలుదేరుతాం కావచ్చు. సో ఇది అప్డేట్ అయితే ఇవాళ. ఆయన రాని పార్టీ వచ్చిన తర్వాత ఊకైతే అన్లోడ్ చేసుకొని ముందు కొట్టుకాడికి వెళ్ళి దిగుమతి చేసుకుందాం. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోలు అనేవి చాలామంది కొత్త వాళ్ళకైతే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కొత్త వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి మన గురించి అయితే. సో వీలైనంత వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్ ఉంటాం. మరి కొత్త మైకులతో ఈరోజు వాడుతున్నా మైక్ అనేది మీకు కనబడుతుంది అనుకుంటా, కొత్త మైకు. ఎందుకంటే చాలామంది అంటున్నారు కదా వాయిస్ సరిగా లేదు బ్రదర్ అని చెప్పేసి అని. ఇక్కడ నుంచి వాయిస్ ఎట్లుందో మీరే కామెంట్ చేయాలి ఒకసారి. మొత్తానికి అయితే అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసినాం. అన్లోడింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మనం ముందే చెప్పాలి కదా 6 నెట్లకు సరిపడా పట్టా తీయమని. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనకు తెలిసింది ఏంటంటే ఈ నైట్కి 4 నెట్లు దిగుద్ది, మిగతాదంతా రేపు దిగుద్ది అని చెప్పేసి అన్నారు. అంటే రేపు అంటే శనివారం అర్ధరాత్రి 1, 2, 3 ఆ ప్రాంతంలో దిగిపోతుంది. ఆ రోజు మొత్తం అయిపోద్ది అని చెప్పి మాటిచ్చిళ్ళు. చలి అయితే విపరీతంగా ఉంది. మేమే తట్టుకోలేకపోతున్నాం. పాపం అన్న వాళ్ళు అయితే ప్యూర్ ఐస్లో పనిచేస్తున్నారు. అది మొత్తం ఐస్లోనే వచ్చింది. మొత్తం దాని చుట్టుపక్కల అది ఇది మొత్తం ఐసే. వాళ్ళు అయితే మొత్తం చేతులు అయితే దగ్గరికి వస్తున్నాయి పాపం తట్టుకోలేక. మన వాళ్ళకు టీవీ అయినతే అందరికీ వరుసగా టీవీ ఇప్పించేసిన అందరికీ తాగైతే అన్లోడింగ్ అయితే మొదలు పెట్టేసిళ్ళు. ఈ చుట్టుపక్కల చూసుకుంటే ఇదే మొత్తం అన్ని బళ్ళు అన్లోడింగ్ అయ్యే ప్లాట్ఫామ్. ఇందాక మనం పెట్టుకున్నాం కదా అదైతే పార్కింగ్ అనమాట. సగం అన్లోడ్ అయిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి. ఇక ప్రతి ఒక్క బండి ఇదే చోట అయితే ఇక్కడ ఈ చుట్టుపక్కలే అన్లోడ్ అయిపోతాయి వరుసగా. అన్లోడ్ అయిన తర్వాత ఎంతవరకు అన్లోడ్ అయిపోద్దో ఏమన్నా మిగిలితే కనుక తీసుకెళ్ళి పార్కింగ్లో అయితే పెట్టుకోవాలి. పార్కింగ్లో పెట్టిన తర్వాత మళ్ళీ లోడింగ్ టైంకి అయితే మళ్ళీ రావాల్సి ఉంటుంది అన్లోడింగ్ పాయింట్లోకి.
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మనమైతే ఇప్పుడు పార్కింగ్లో ఉన్నాం. మన బండి అయితే రాత్రి 2-3 గంటలప్పుడు అయితే ఇక పార్టీ అయితే మనకి పిలిచారు అన్లోడింగ్కి. ఒక 25% అయితే దింపుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనం వచ్చి అయితే ఇక్కడ పార్కింగ్లోనే పెట్టుకున్నాము. ఇక ఇదంతే మొత్తం పార్కింగ్ ఏరియా. ఈ రోజు అయితే సాటర్డే కదా, ఇక రేపైతే సండే. ఇక రేపైతే మొత్తం దింపుకుంటారేమో. మేబీ మనకి దింపుకుంటే మాత్రం మన అదృష్టమే. ఇక ఇక్కడ నుంచి అయితే మనం బయటపడిపోవచ్చు. ఈ ఆటికి అయితే 4 రోజులు, ఈ 4 రోజుల నుంచి ఇక తినటం, ఇక బండిలోనే ఇక వంట చేసుకోవడం, ఇదే సరిపోయినది. రెస్ట్ తీసుకోవడం. ఢిల్లీకి అయితే ఫస్ట్ టైం రావడం. ఇక ఏదో కొత్త ఏరియాలు అయితే తిరగాలి, చూడాలి అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఢిల్లీలో అయితే బాగా చెల్లి ఉండదు. 5 గంటలకైతే ఇక్కడ పార్కింగ్లో అయితే పెట్టుకున్నాము. ఆ తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత ఇక పొద్దుగాలు అయితే ఇక పొద్దు అయిపోతూ ఉండేది కదా, ఇక వాటర్ ఆయన వచ్చాడు, డోర్ కొట్టారనమాట. ఇక వాటర్ అయితే పట్టేసుకున్నాం నీళ్ళు. ఇక మంచినీళ్ళు అయితే 25 రూపాయలు అబ్బా ఒక క్యాను. 25 రూపాయలు. నాకైతే ఆశ్చర్యంగా ఉండదు అసలు. ఏంటంటే ఇక 5 రూపాయలు పెట్టి మన ఆంధ్రాలో తెలంగాణలో అయితే 5 రూపాయలు పెట్టి కొంటాం ఇక క్యాను. ఇక్కడైతే 25 రూపాయలు. 2 క్యాన్లు అయితే పట్టేసుకున్నాం. మొహాలు తోముకోవడానికైనా దేనికైనా ఇక మన గిన్నెలు గిట్ట అవి తోముకోవాలి కదా, వాటికి గిట్ట ఇక అయ్యే నీళ్ళు వాడుకుంటా ఉన్నాం. ఇక నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉండదు. సో ఫ్రెండ్స్, ఓకే మరి ఇక వంట అయితే ప్రాసెసింగ్ అయితే మొదలు పెట్టేసినాం. ఇప్పుడు అయిపోయిన తర్వాత కొద్దిసేపు బాగా అయితే మార్కెట్ మొత్తం చూపిస్తాను. ఎలా అంటే అదే ఇక్కడ ఏ చేపలు ఏ రకాలు దొరుకుతున్నాయి అనేది. ఈ గుడ్ల కోసం మార్కెట్ మొత్తం తిరిగాను ఫ్రెండ్స్. ఈ గుడ్లు ఒక్కొక్కటి 2 కలిపి 15 రూపాయలు అంట. మొత్తం 6 గుడ్లు తెచ్చాను, 45 రూపాయలు అయింది. ఇంకో 50 రూపాయలు వేసుకుంటేనే మంచి ఎంత పొడవు చేప వచ్చింది. మార్కెట్ మొత్తం తిరిగిన మాసానికంటే గుడ్లు ఎక్కువ రేటు ఉన్నాయి. సో ఈరోజు మా కూర అయితే గుడ్లు, టమాటా, చిక్కుడుకాయ. ఎలా ఉంటుందో అన్న వండుతున్నాడు, చూడాలి. సో బండ్లో అయితే మొత్తం వచ్చి 3 ఉన్నాము. మన వాళ్ళతో కూడా మెల్లగా కెమెరా ముందు మాట్లాడించాలని చెప్పేసి అని మొదటిసారి అయితే మాట్లాడుతున్నారు. పర్లేదు, బాగానే మాట్లాడుతున్నాను. నేను కూడా కొద్దిగా ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను. సో మన వంట వచ్చేసి ఇవాళ ఏది టమాటా, ఇది చేపలే తీసుకుందాం అనుకున్నా. మార్కెట్ మొత్తం తిరిగినా, చూస్తే చేపలే తీసుకోబుద్ది అయింది. ఒక్కో చేప 100 రూపాయలు, 50 రూపాయలు, ఇంత పొడుగున్నాయి. అవి అయితే నిజంగా 10 మందికి సరిపోయేలాగున్నాయి. ఇక అది కూరగాయలు తెచ్చినాక నిన్న మార్కెట్కి వెళ్ళి అయితే వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి అని చిక్కుడుకాయలు, టమాటాలు అయితే నిన్నటి ఉండేటివి, వాటిని అయితే వేసేసిన. నిన్నగా మంచిగా నూనె వేడైన తర్వాత చిక్కుడుకాయ అనేది బాగా నూనెలోనే ఉడికిచ్చేసిన. ఎందుకంటే చిక్కుడుకాయ ఉడకదు సామాన్యంగా. దాని తర్వాత టమాటా కూడా వేసేసిన. టమాటా మొత్తం గుజ్జు అయిన తర్వాత మామూలుగా దాంట్లో 6 గుడ్లు తెచ్చిన. మనోడైతే 6 గుడ్ల కోసం కిలోమీటర్ దూరం వెళ్ళి ఉండి ఎక్కడ దొరకలేదంట. వచ్చినాక అంటున్నాడు ఈ గుడ్ల కంటే చికెన్ రేటు లేదా చేపల రేటే ఎక్కువ ఉన్నది అని చెప్పేసి అన్నాడు. మన స్టవ్ సెట్టింగ్ చూసింది కదా, ఇది ఇంతకుముందు అయితే మామూలుగా ఉండేది. ఇది ఎక్కడ నేను అహ్మదాబాద్లో తీసుకున్నాను. ఇది మన చిన్న బండ్లో కూడా ఇలాంటిది ఉండేది. ఇలాంటిది అయితేనే బాగుంటుంది. ఎందుకంటే బండ్లో 3 ఉన్నాం కాబట్టి మా 3 బ్యాగులు, తర్వాత 3 స్వెటర్లు, బట్టలు, అవి ఇవి మొత్తం ఎక్కడిదక్కడ చిందరవందర అయిపోతుందని స్టవ్, వాటర్ క్యాన్లు, అది ఇది కాబట్టి వంట చేసుకుంటున్నాం కాబట్టి ఇవైతే ఇట్లున్నాయి. వంట అయిపోయిన తర్వాత ఎక్కడిెక్కడ సెట్ అయిపోతాయి. చూడ్డానికి అయితే ఏం కనపడేవి ఇక్కడ మొత్తానికి. సో కర్రీ చూసారు కదా, చిక్కుడుగా టమాటా, ఒక 6 గుడ్లు ఇక మాకు సరిపోతుంది సాయంత్రానికల్లా. అన్నం కూడా చాలా తక్కువ పెట్టిన, ఎందుకంటే ఇప్పటికున్న సాయంత్రానికి ఒక పూట తినడానికి లైట్గా. దాని తర్వాత సాయంత్రం అయితే చపాతీ చేద్దామని చెప్పేసి ఆలోచన మీదను. అన్నం చూడండి వేడిగా పొగలెత్తుంది. ఇది ఎంతో సేపు ఉండదు, 10 నిమిషాల్లో కూల్ అయిపోద్ది. అంతగానో చలి ఉంది ఇక్కడ. సో తిన్నాకైతే చెప్పిండుగా సాగర్ అయితే మార్కెట్ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చిండు. పెద్ద చేపలు ఉన్నాయని చెప్పేసి నోరల్లే పెడతాడు. మనోడు అయితే చెప్తున్నాడు మార్కెట్ మొత్తం తిరిగి రకరకాల చేపలు ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తా అని చెప్పేసి అంటాడు. సో తిన్న తర్వాత చేసి చూపిస్తారంట. జాగ్రత్త చూడండి ఒకసారి.
హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 8:30 9 కావస్తుంది. మనం చెప్పినాక నైట్ మధ్యాహ్నం అయితే అన్నం ఒక పూటకు సరిపోయేలాగా పెట్టుకున్నాం ముగ్గురం. ఇప్పుడైతే చపాతీ చేసుకోవాలని చెప్పి ఆలోచన. చపాతీలు అయితే మొదలు పెట్టినా, మనోళ్ళకి ఇచ్చినా కానీ మనోళ్ళకి కొద్దిగా రావట్లా, ఫాస్ట్గా అవ్వట్లా పని. ఇటు ఇవ్వని చెప్పేసి నేనే తీసేసుకుని ఇక చపాతీలు అయితే రెడీ అవుతున్నాయి. ఇక మనకు కొద్దిగా ఇంటికాడ చేసిన అలవాటు, ఎందుకంటే ఇక మా ఇంట్లో డెలివరీ అప్పుడు అవి అన్నీ 2 డెలివరీ నేనే చేసిన, నేనే చూసుకున్నా. అప్పుడు ఇంటికాడ ఉన్న బండి ఆపేసి ఉన్న పనులను మొత్తం చేసిన. 5-10 నిమిషాల చపాతీలు అయితే మొత్తం అయిపోతాయి. చూసారా ఎంత గుండ్రగా వచ్చిందా? బాగా వచ్చింది. నిమిషంగా వస్తుందండి. ఇట్లా చేసుకుంటే ఈ ప్రాసెస్ తొడగొట్టే వరకు మినిమం ఒక 1/2 అవర్ పడుతుంది. హోమ్ మేడ్ చపాతీ అన్నట్టుగా. మనకి ఇంట్లో బయట తినే కంటే నిన్న మనోడు కొద్దిగా అన్నం సరిపోకపోతే బయటికి వెళ్ళి 4 చపాతీలు అయితే పట్టుకొచ్చిండు. అవి 2 చేతులతో ఇట్లా పీకినా కానీ చిన్నగట్లాగా అట్లా ఉన్నాయి చపాతీలు అయితే. ఏది కానీ బండిలో వంట చేసుకునే బెటరు. హెల్దీ, ప్రాణానికి ప్రాణం బాగుంటుంది మొత్తం. కాకపోతే కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది, ఎందుకంటే ఓపిక చేసుకోవడం. దానికి తగ్గట్టుగా టైం కూడా దొరకాలి మనకి. బాటి అయితే ఫోన్ చేసిండు మనకి. ఫోన్ చేసేసి బాబు పట్టా ఉడిది అని చెప్పేసి అన్నాడు. ఇక మనలో నేను ఈ పని మీద ఉన్నా కదా, మనలో అయితే పైకి పట్టా ఉడి తీసుకోండి అని చెప్పేసి అన్న. ఈ నైట్ మొత్తం దింపేస్తా, తెల్లారి ఆదివారం కదా అని చెప్పేసి అన్నాడు. ఇక అన్లోడ్ చేసేసుకొని తెల్లారిద్దంట మొత్తానికి. మనకి ఇక్కడ నుంచి అయితే అన్లోడ్ అయిన తర్వాత ఆగ్రా పోవాలా లోడింగ్ కోసం. అయితే దుంప లోడింగ్ ఉంది అని చెప్పి తెలిసింది. ఆగ్రా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 150-200 కిలోమీటర్లు వస్తుంది ఆగ్రా. అయితే ఇది ఫుల్ నో ఎంట్రీ. అన్లోడ్ అయ్యే వరకు 6 దాటిద్దంట. మనకు వెళ్ళడానికి అవకాశం లేదు. అన్లోడ్ చేసుకుని కూడా మళ్ళీ పార్కింగ్లోనే పెట్టుకోవాలా. పార్కింగ్లో పెట్టుకొని రేపు నైట్ మళ్ళీ 11-12 అయితే ఇక్కడ నుంచి బయలుదేరితే ఆ తెల్లారుజాము కల్లా ఆగ్రా అయితే చేరుకుంటాం మనం. అక్కడ నుంచి యథావిధిగా లోడింగ్ ప్రాసెస్ అయితే మొదలైద్ది. ఈలో 11 వస్తామని చెప్పేసి కుర్రోడు ఇప్పుడే వచ్చాడు. మన ఐస్ పైన ఊకుంటది కదా, ఊక మొత్తం దింపేసిండు. ఊక దింపేసి 11 వస్తాం, అన్నం తినేసి రెడీ ఉండండి, అన్లోడింగ్ పాయింట్కి తీసుకెళ్తా అని చెప్పి అన్నాడు. ఈలోపు చపాతీలు చేసుకొని తినేసి రెడీ ఉంటే అన్లోడింగ్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఆలోచన మీద ఉన్నాం. ఇక చూసారా ఎంత బాగా వచ్చిందా? రైట్, మనకు చపాతీలు అయితే రెడీ అయిపోతున్నాయి. దగ్గర 20 చపాతీలు 15 చపాతీలు అయితే మనకు రెడీ అయిపోయినాయి. కాల్చుకోవడానికి కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. అయిపోయిన చపాతీలు అయితే మా ప్లేట్లో వేసుకుంటున్నాం మేము. మనోడైతే సాగర్ బాగా కాలుతున్నాడు చపాతీలను. ఆ చిన్న పేనం రోటీకి సరిపడా ఉన్నది. ఏమన్నా మిగిలితే ఈ పూటకి తినేసి ముగ్గురం, మిగిలితే ఏమన్నా ముగ్గురికి టిఫిన్ లాగా అయితే మాకు సరిపోద్ది. ఈ పూటకైతే వంట ఇట్లా కానిచ్చేస్తున్నాం. రోజు ఇదే పద్ధతి మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. ఇక ఇప్పుడైతే చపాతీ, అదే పొద్దున అయితే అన్నము. ఇట్లా టైం దొరికితేనే కుదురుద్ది. అది కూడా ఇక టైం దొరకకపోతే కుదరడం కష్టం. అదిగా ఇట్లా ఎక్కడన్నా బండి ఆగితే నైట్ చపాతీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఆయనతో మాత్రం టైం దొరకలేదు అని చెప్పేసి అనుకుంటే అన్నం అనుకుంటే సరిపోద్ది. మామూలుగా డైలీ అన్నం అయితే ఒక పూట వండుకుంటాం. ఒక పూట వండుకుంటే మనకు మధ్యాహ్నానికి నైట్కు 2 పూటలా సరిపడా ఉంటుంది. ఎందుకో మధ్యాహ్నం ఎందుకో చేయాలనిపించింది. అందుకే ఈసారి అయితే చపాతీతో కానిచ్చేస్తాను. సరే, మనం 11 అయితే పార్టీ వస్తారు. 11 వచ్చి పార్టీ వచ్చేసి మనకు అన్లోడింగ్ పాయింట్కి అయితే తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి అన్లోడింగ్ అయితే మొత్తానికి అయితే వాళ్ళు కంప్లీట్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు. సో మనకు వంట అయితే అయిపోయింది. వేడివేడిగా చపాతీలు అయితే మొత్తం 20 చపాతీలు అయిపోయినాయి. ఈ పూట తినడానికి రేపటికి కూడా సరిపోతాయి. మనకైతే కొద్దిగా మనకు అన్నం అయితే మిగిలింది లైట్ గా. ముగ్గురం మంచి కొంత వేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఇక పొద్దున వండుకున్న కర్రీ మనం లైట్ గా వేడి చేసుకున్నాం, ఎందుకంటే చలి అనేది విపరీతంగా పెడుతుంది. మొదటిసారి అయితే బండ్లో చపాతీలు చేయడం. బాగా సెట్ అయింది. కాకపోతే కొంచెం టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అన్ని ప్లేస్లలో అయితే ఇట్లా కుదరదు, ఎందుకంటే ఎక్కడ లోడింగ్ లేకనో అన్లోడింగ్ అవ్వకుండా ఆగిపోయినప్పుడు అలాంటి టైంలో అయితే కుదిరే అవకాశం ఉన్నది. సో వీడియో అయితే ఇంతవరకు కంప్లీట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అయితే వీడియోని అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి మన వీడియోలు అనేది స్ప్రెడ్ అవుతాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఉంటాం మరి. గుడ్ నైట్ ఇక.